నేను నిజంగా గుండెల్లో దూసుకుపోయే ప్రశ్న ఒకటి అడగనా? మేము మారితే కదా అంటారా? రోజున బైబిల్తో గడిపే సమయం కంటే నీ మొబైల్ ఫోన్తో గడిపే సమయం ఎక్కువ తక్కువ? వేరే నీకు తెలుసు కదా చెత్త, అది ఎవరు చెప్పాల్సిన పని లేదు, నీ చెత్త నీకే తెలుసు, నీకే అర్థమవుతుంటుంది. నేను ఇదంతా వేస్ట్ చెత్త, ఊరికి అది ఇది ఏదేదో చూసిన తర్వాత అబ్బా రేపటి నుండి మా అనుకో. ఎండిపోయిన తోట అదొకసారి మంచి తోటే, ఒకసారి ప్రార్థన అంటే మోకాళ్ళ మీదకి వచ్చిన తోటే. ఇప్పుడు ప్రార్థన అంటే మోకాళ్ళకి రావట్లేదు. ఒకసారి ప్రార్థన అంటే గంటలు చేసిన తోటే, ప్రార్థన కొరకు సవాలు విసిరిన తోటే. ఇప్పుడు ప్రార్థన చేస్తామంటే తప్పించుకొని పోయే తోట. భక్సింగ్ గారు ఒకసారి రాయలసీమ ప్రాంతంలో సువార్త దండయాత్ర కొరకు వచ్చిన అప్పుడు ఇంత విస్తారమైన భోజన పానాల్లో అరుదుగా దొరికేవి. ఒక చెట్టు కింద ఊరికి వెళ్ళబట్ట ఒక చెట్టు కింద మంచి భోజనం తీసుకొని వచ్చి సువార్త దండయాత్రకు వచ్చిన వాళ్ళకి వడ్డించినారు. తిన్నారు. తినిన తర్వాత వాళ్ళు ఇస్తరాకులు ఏమంటారు వీరు, ఇస్తులు తీసుకొని వెళ్తున్నారు. ఆయన అవి కూడా సునిశ్చితంగా పసిగట్టేవాడు. ఎవరో ఒక బ్రదర్, నాలాంటి బ్రదర్ తీసుకొని మడుచుకొని పోతే నేను రా అని పిలిచినాడంట. వచ్చినాడు. తిన్నావా అంతా అన్నాడు. అవి ఈటన్ ఎవ్రీథింగ్ ఎస్ బ్రదర్ అని అన్నాడంట. అవి లెఫ్ట్ ఎనీథింగ్ దేర్, ఏదైనా వదిలేసినావా ఇస్తరాకులు అంటే ఏం లేదు బ్రదర్ అని. తెలిసి చూపించు అన్నాడు. చూపించినాడు. అనుమానం వస్తుంది కదా, మాకు తెలుసు కదా ఎట్లాంటి వాళ్ళు ఏం చేస్తారనేది. మా అలాంటి వాళ్ళకి తెలిస్తే ఆయనకి తెలియదు ఏంటండి. తెలిసి చూపిస్తే సగం కూర ఉందంట. ఇటు వై ఆర్ వేస్టింగ్, ఎందుకు వ్యర్థం చేస్తున్నా? ఇది నీ శరీరానికి ఏమైనా నష్టమా అంటే ఏమైనా దురద వస్తుందా, జల వస్తుందా, వాపు వస్తుందా, అలర్జీనా, ఏమైనా నీ శరీరానికి ఇది పడతా? ఏదో బ్రదర్ పడుతుంది. మరి ఎందుకు పడేస్తున్నావు? ఎక్కువైంది బ్రదర్. ఎందుకు ఎక్కువ వేసుకున్నావు? ఇప్పుడు మనమైతే ఏమంటే ఎవరు నువ్వు అడగటానికి, నీ చూసుకో. ఇప్పుడు భక్సింగ్ గారు ఏం చెప్పారు తెలుసా? గో బ్యాక్, ఈట్ ఆల్ దిస్ కర్రీ, కమ్, ఐ విల్ బి వెయిటింగ్ హియర్ అట్ ద డస్ట్బిన్ దగ్గరే నేను ఎదురు చూస్తుంటాను. మొత్తానికి ఆ బ్రదరు ఆ ఆకలి ఉంచుకుంది ఏంటంటే, ఆ దినమును మొబైల్ ఫోన్తో ఆరంభించి మోకాళ్ళ మీద మొబైల్ ఫోన్తోనే దినాన్ని ముగించుతున్నాని ప్రమాణం చేయించున్నాను. ఇది చాలా తగ్గించేశారు. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునేదాకా మీరు పెళ్ళప్పుడు ఏమైనా వాగ్దానం చేశారు చెప్పండి? నా దినాన్ని మోకాళ్ళతోనా, బైబిల్తోనా, కుటుంబ ప్రార్థనతోనా ఆరంభించి కుటుంబ ప్రార్థనతోనా ముగించుదునని ప్రమాణము. నేను చేయనివాడు చెప్తున్నాడు, చేసిన వాళ్ళు చెప్పడానికి ఏంటి? కనుక దేవుని బిడ్డలారా, దేవుని పరిచయం చేసేవారులారా, చేతులు జోడించి మీకు మనవి చేసేది ఏంటంటే డిసిప్లిన్, క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యం. మనకు అన్నిటికీ టైం ఉంటుంది, ముఖ్యంగా మొబైల్ చూడటానికి ఎంత టైం ఉంటుందో, కానీ ప్రార్థన చేయటానికి అస్సలు టైం దొరకదు అనేవాళ్ళు చాలామంది. మనం అనుకుంటాం అంతే, అయ్యో ఇప్పుడు చేసింటే ఎంత బాగుండా, ఇలాగ జరిగింటే ఎంత బాగుండా. దేవుడు చేస్తాం అనుకున్నాం కానీ చేయలేదు ఏంటి? దేవుడు మన పద్ధతిలో చెయ్యడు. అవర్ వేస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద వేస్ ఆఫ్ గాడ్, అవర్ విల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ విల్, అవర్ వర్క్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ వర్క్స్. మన పని దేవుని పని వేరే, మన చిత్తం దేవుని చిత్తం వేరే, మన మార్గాలు దేవుని మార్గాలు వేరే. కనుక నేను ఈ మాటలు చెప్తే మీరు అనొచ్చు బ్రదర్స్, ఆ కొన్ని విషయాలు చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు రాలేదు అని విసిగిపోకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎంతకాలం అని చేయమంటారు బ్రదర్? జవాబు వచ్చేదాకా. ఎప్పుడు వస్తుంది బ్రదర్? ప్రభు సమయంలో వస్తుంది. ప్రభు ఎప్పుడు అన్యాయం చేయడు. గాడ్ వుడ్ నెవర్ బి టూ లేట్. దేవుడు ఎప్పుడు ఆలస్యంగా రాడు. గాడ్ విల్ నెవర్ గో ఎహెడ్. ముందుగా ఎప్పుడు వెళ్ళాడు. మన కష్టాల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో, కృంగుదల్లో, వీటన్నిటిలో దేవుని వాక్యం మనకు నీరుగా నిలిచింది. ఇప్పుడు ఉద్యానవనము, ఎన్క్లోజ్డ్ గార్డెన్ అని దాని గురించి కొన్ని విషయాలు మనము పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. తోట అని అంటేనే అది తన కొరకు సిద్ధపడింది కాదని, తన మీద ఆధారపడిన యజమానుని కొరకు సిద్ధపడిందని మనకు పరిచయం. పొలానికి తోటకున్న తేడా ఏంటి? పొలంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు, తోటలోనికి ఎవరైనా వెళ్ళటానికి కుదరదు. పొలం ఎంత పెద్దగానే ఉండొచ్చు, తోట అంత పెద్దగా ఉండదు.
తోటను మనం నిర్దిష్టమైన పంటను బట్టి పిలుస్తాం. పండ్ల తోట, సుగంధ ద్రవ్యాల తోట, మామిడి తోట, ద్రాక్ష తోట. బైబిల్లో రాశారు కదా, నా ప్రేమికి ద్రాక్ష తోట ఒకటి కలదు అని. ఆ తోట ఉందంటే అర్థం ఏంటి? పొలం మాదిరి దానికి కంచె లేకుండా ఉండదు. తోట ఖచ్చితంగా కంచె వేసింటారు. ఎంక్లోజ్డ్ గార్డెన్, మూయబడిన అంటే కంచె వేయబడిన అంటే ఈ తోటకు సంబంధించిన మెటీరియల్ బయటికి వెళ్ళటానికి లేదు. ఈ తోట యజమానునికి ఈ తోట మీద పరిపూర్ణమైన స్వేచ్ఛ, స్వాతంత్రము, అధికారము ఉంది. తోటలో ఎలాంటివి ఉంటాయి? పుష్పాలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి, అందమైన చెట్లు ఉంటాయి, దాని పరిమళ వాసన ఉంటుంది. పొలంలో అలాంటివి ఉండవు. మీరు వరేస్తే వరే, ఇంకా మిర్చి వేస్తారు కదా, పేరు మాత్రం మీరు పెడతారు మిర్చి తోట అండి అని. తోట కాదండి, తోట అంటే ఆహ్లాదకరంగా ఉండాలండి. అక్కడ పోయి మీరు ఆహ్లాదకరంగా చెట్టు కింద కూర్చుంటారండి, మంచి వాసన వస్తుంది అంటారండి. కానీ మీరు సరదా కొరకు అలాగ పెట్టుకున్నారంటే, ఇది మిరప తోట అని లేకపోతే ఇంకే ఏదో తోటలని అలాగ పెట్టుకున్నారు. ఆ తోట అంటే అలాగ కాదు. ఒక అందమైన, ఒక వైవిధ్యమైన బృందావన్ గార్డెన్స్ అంటారు. అది మిరప తోట. హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు. బబులోన్లో వేలాడదీయబడిన తోటలు, రాష్ట్రపతి భవన్లో ఉండే తోటలు. అది మిరప తోట కాదు, అలాగ. కనుక ఒక దేవుని సంఘము, పుష్పించే సంఘము, ఫలించే సంఘము, పరిమళాన్ని వెదజల్లే సంఘము, పరిమళం వ్యాపింపజేసే సంఘము. దీన్ని చుట్టూ కంచె వేసింటారు. ఎటండేట తోటలో ప్రవేశం లేదు. పొలంలోకి అయితే ఆగట్టు రావచ్చు, ఈగట్టు రావచ్చు, ఈగట్టు రావచ్చు, ఆగట్టు రావచ్చు. తోటలో అలాగ లేదు. దానికి ఏ ద్వారం ఉంటుంది, అదే ద్వారం. అందుకే యోహాను 14:6 చెప్పబడింది, నేనే మార్గము, ఐ ఆమ్ ద వే. వేరే మార్గము లేదు. ఆ తోటలోనికి యేసు ప్రభు ద్వారానే రావాలా. అటు ఇటు మార్గాల్లో వస్తానంటే కుదరదు. బైబిల్లో చాలా తోటలు ప్రస్తావన ఉంది. ఈ పరమగీతంలో కూడా తోటల గురించిన ప్రస్తావన చాలా సందర్భాల్లో చెప్పబడింది. ఉద్యానవనము అని కింద వచనాల్లో రాయబడింది, ఉద్యానము అని ఈ వచనంలో రాయబడింది. మెట్టుకు ఏది రాయబడిన ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం గార్డెన్, 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 తోట, తోట, తోట. ఏంటి బైబిల్లో ప్రస్తావించబడిన తోటలు? ఒక 5 మీ గమనానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది మనకు పరిచయం, ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో, ఏదేను అంటే అర్థమేంటి? డిలైట్ఫుల్, రమ్యమైన, అందమైన, ఆకర్షణీయమైన అని అర్థం. ఇది తూర్పు వైపున నిర్వహించండి. ఒక మనుషుడు తోట వేస్తేనే అబ్బరపడేటట్టు ఉంటుంది. బృందావన్ గార్డెన్స్ అంటే అబ్బా, మైసూర్కి వెళ్ళిన తర్వాత బృందావన్ గార్డెన్స్ చూడకుండా ఎలాగొచ్చామా అంటారు. ఆగ్రాకి వెళ్ళిన తర్వాత తాజ్మహల్ చూడకుండా ఎలాగొచ్చారా అంటారు. అరుణాచల్ ప్రదేశ్కి, హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిన తర్వాత హిమాలయాలు సందర్శించకుండా ఎలాగొచ్చామా అని అంటారు. అలాగే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాష్ట్రపతి భవన్, ఆ తోటలు చూడకుండా ఎలాగొచ్చామా అని అంటారు. ఇక్కడ రాయబడిన మాట ప్రకారం దేవుడే ఒక తోట వేస్తే ఇంకెలాగుంటారు? ఏం వేసాడమ్మా? ఏం తోట ఇది? వెరీ గుడ్, చాలా డీప్గా చెప్పారు. ఏదేనో తోట. దీంట్లో అన్ని రకాలైన ఫలాలు వేసాడు. ఎన్నున్నాయో తెలియదు మరి నాకు. ఎవరైనా ఇక్కడ బాటనిస్టులు ఉంటే వాళ్ళకి తెలిసింటే. దీంట్లో ప్లాంట్ కింగ్డమ్ అంతా, అంటే వృక్షరాజ్యం అంతా దాంట్లోకి వచ్చింది. ఫ్లవరింగ్, నాన్ ఫ్లవరింగ్, అంటే పుష్పాలు కలిగింది వచ్చింది, పుష్పాలు లేనిది కూడా వచ్చింది. అంత రమ్యమైన తోటలో ఒకే ఒక మనిషిని పెట్టినాడు. తోట నేను వెంటనే మనకేం గుర్తొస్తుందంటే ఆహ్లాదకరమైంది, ఆనందకరమైంది. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే పార్క్ అనుకోండి. పార్క్కి తోటకి తేడా ఏంటంటే, మన పార్క్లో ఫలించే చెట్లు ఉండవు. ఊరికే కొబ్బరి చెట్లు ఉంటాయి, తర్వాత ఏంటి క్రోటన్లు ఉంటాయి, తర్వాత ఏంటి
పుష్పాలు వికసించే అదేమి కాగితాల పుష్పాలు, ఇవన్నీ మనకు పార్కులో కనిపిస్తాయి. తోట అంటే మామిడి చెట్లు, లేకపోతే మామిడి ఫలాలు వచ్చేవి కూడా దాంట్లో ఉంటాయి. సంఘం అలాంటి తోట యేసుప్రభు వారికి. అందుకే పచ్చివియు పండిన పండ్లు నా తోటలో ఉన్నాయి గనక నా ప్రియుడు వేం చేయనుగాక, తనకిష్టమైన ఫలమైన భుజించునుగాక. ఈ తోట మరి ఎలాగో ఫీడ్ కావాలా అంటే ఈ తోటకి నీళ్ళు ఎలాగ రావాలా? ఏదైనా తోట నీళ్ళు లేకపోతే ఏది నిలబడదు కదా, ఎండిపోద్ది కదా. కనుక ఈ తోటకి నీళ్లు రావటానికి ఒక నది గలదు. అది 4 పాయలైంది. తోట రావటానికి నది ఉంది. మనం కూడా దేవుని సంఘములో ఒక నది ఉంది. ఏంటి ఆ నది? కీర్తనలు 46, కీర్తనలు 46 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలో దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష. ఒక నది కలదు. ఏమన్నది? కృష్ణా నది కలదు. దాని కాలువలు గుంటూరు కృష్ణా జిల్లాలో ప్రవహించి ఇంత సస్యశ్యామలం చేస్తుంది. గోదావరి అంత సస్యశ్యామలం ఉండటానికి కారణం ఏంటి? ఒక నది కలదు. ఆ నది పేరేంటి? గోదావరి. అది సస్యశ్యామలముగా తయారు చేస్తుంది. కనుక నదిలో నీళ్లుండే దాన్ని బట్టి ఆ తోటలు చాలా సమృద్ధిగా ఉంటాయి, అంటే పచ్చగా ఉంటాయి. ఆ నది యేసుక్రీస్తు ప్రభువే. దాని కాలువలేంటి మరి? ఇప్పుడు కొత్త నిబంధనలో యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళంతా ఒక తోట, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు, అందరూ ఒకే రకంగా ఉంటారు. ఒకళ్ళు సిట్రిస్ జాతి అంటే పొల్లగా ఉంటారు, వాళ్ళని టచ్ చేయాలంటే కూడా కష్టం. ఒకళ్ళు మామిడి పండులాగా, బంగిన పండు మామిడి పండులాగా దూరం నుండి చూస్తేనే అనిపిస్తుంది, అబ్బా ఎంత మంచి వాసన, ఎంత మంచి బిలీవర్స్, వాళ్ళ మాట తీరు ఎలాగుంది. కొంతమంది పనస పండ్ల మాదిరి ఉంటారు, పైకి అంత రఫ్, మాట తీరు రఫ్, నోటి రఫ్, తర్వాత ఏంటి చూపులు రఫ్, ప్రవర్తన రఫ్, అంతా రఫ్. కానీ బాగా కష్టపడి నూనె పోసుకొని అటు చేసి ఇటు చేసి మొత్తానికి దాన్ని కోస్తే లోపల మాత్రం పనస పండు వల్లే మధురంగా కనిపిస్తారు. అంత టైం ఆడుంది మనకి. కొంతమంది అరటిపండు మాదిరి ఉంటారు, చక్కెరకేళ, అమృతపాన, ఏదో ఒక పండు మాదిరి ఉంటారు. చాలా తేలిక అరటిపండు అయితే. అంటే కొంతమంది దగ్గర తేలిగ్గా వెళ్ళొచ్చు, తేలిగ్గా మాట్లాడవచ్చు, తేలిగ్గా దైవికమైన పనులు చేయొచ్చు. పనస పండు లాంటి వాళ్ళ దగ్గరికి అంత తేలిగ్గా పోలేం. అంత అరటిపండు లాంటి వాళ్ళే. దైవికమైన భక్తి కలిగి ఉంది, దేవుని యొక్క కార్యాల కొరకై వాళ్ళు త్వరగా అప్రోచ్ యాక్సిస్ కావటానికి అవకాశం. ఇప్పుడు కొన్ని పండ్లు ఎలాగుంటాయంటే కాస్ట్లీ పండ్లు ఉంటాయి. మీకు తెలుసు కదా, డ్రాగన్ లాంటిది, బయటికి ముళ్ళ కనిపిస్తుంటుంది, ఎర్రగా ఇంత ఉంటుంది, 100 రూపాయలు 200 రూపాయలు అది అనుకుంటా. లోపల తీస్తే అమ్మో ఎర్రగా కనిపిస్తుంది. కొంతమంది వాటర్ మిలన్ లాగా ఇట్లుంటారు. వాటర్ మిలన్ అంటే తెలుసు కదా, ఏమంటారు? పుచ్చకాయనా? పుచ్చకాయ మాత్రం బయటికేమో రంగులు రంగులు సారలు కనిపిస్తుంటారు. లోపల తీస్తేనే ఏమైనా ఉందంటే అంత నీళ్ళే. ఇంకా కొంతమంది కర్బూజకాయ మాదిరి ఉంటారు. కొంతమంది డేట్ అంటే ఏమంటాం, ఖర్జూరం మాదిరి ఉంటారు. కొంతమంది అంటే చూడటానికి చాలా కాఫీ కలర్లో ఉంటారు, ఇంతే ఉంటారు, చాలా స్మార్ట్గా ఉంటారు, చాలా స్వీట్గా ఉంటారు, అంత బాగానే ఉంటారు. అలా కొంతమంది జామ పండు మాదిరి ఉంటారు. షుగర్ పేషెంట్లకే ఉపయోగం, వాళ్ళు ఇంకెవ్వరికి ఉపయోగం ఉండదు. పిల్లలకు తింటే తీసుకొని రా నాకొద్దు. అదే మామిడి పండు చూడండి, షుగర్ పేషెంట్స్తో మొదలుకొని పిల్లల దాకా అందరికీ టెంప్టేషన్, శోధన. మామిడి పండు ఇంట్లో పెడితే దాని వాసన వస్తుంది. బంగినపల్లి మామిడి పండు హై క్వాలిటీ స్టఫ్. దాని వాసన వచ్చి పిల్లలు స్కూల్ కూడా మానేస్తారు. ఏంటంటే మన కడుపు నొప్పి, మా ఉదయం కడుపు నొప్పి, మధ్యాహ్నం అన్నం తిందరంటే వద్దు మామిడి పండు. ఉదయం కడుపు నొప్పి అన్నవే, మధ్యాహ్నం మామిడి పండు తింటే మనకు కడుపు నొప్పి కాదు. ఇప్పుడు బాగైంది మా అంటే వాడు స్కూల్కి డుమ్మా కొట్టింది ఎందుకు?
మామిడి పండ్లు తినటానికే, మళ్ళీ వచ్చేలోకి అయిపోతాయేమో అని మన భయం. అలాగే కొన్ని పండ్లు ఉంటాయి, కొన్ని ద్రాక్ష పండ్లు మాత్రం ఉంటాయి, చాలా డెలికేట్గా, చాలా అలాగ. కనుక విశ్వాసులు పళ్ళ తోట వల్లే చాలా రమ్యంగా అలా కనిపిస్తూ ఉంటారు. కొంతమంది ఇంతలావు ఎర్రగా ఉంటారు. ఎలాగా, ఏమంటారు దాన్ని? వెరీ గుడ్, చాలా బాగా చెప్పినారు. ముందు షుగర్ పేషెంట్లు ఉన్నారు అనుకుంటా. బొప్పాయి పండు, దాన్ని చాలా జాగ్రత్తగా తీయాలా. అది పండు తీసేటప్పుడు కూడా దానికి న్యూస్ పేపర్ వేయాలా. ఓ పెద్ద కథ అనుకో. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక మాట అంటే ఏం తక్కువ మాట్లాడినాడు బ్రదర్, ఏం మాట్లాడు, రెండు మాట్లాడితే అంత ఓవర్ యాక్షన్గా మాట్లాడతాడు ఆయన, ఏమనుకుంటున్నాడో అని అంట. దీన్ని పేపర్ వదిలేస్తే పాడైపోతుంది. పేపర్ పెట్టి జాగ్రత్తగా తీయాలనుకుంటే మనకంతా చెయ్యి అయిపోతుంది. కనుక చాలా డెలికేట్గా తీసుకోవాలి. వాళ్ళని ఏం చేస్తాం మరి, వాళ్ళు షుగర్ పేషెంట్లకు చాలా అవసరం. అందరికి కాదు, కొంతమందికి. కొంతమంది బిలీవర్స్ అలాగే ఉంటారు, అందరికి ఉపయోగపడేవాళ్ళు, కొంతమందికి ఉపయోగపడుతూ ఉంటారు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది ఈ ఫలాలన్నీ అంటే నది ప్రవహిస్తేనే. ఎహెజ్కేలులో చెప్పబడింది 47 అనుకుంటా, ఆ నది ఎక్కడ పారునో అక్కడ సమస్తము బ్రతుకును. ఆ నది అయిన యేసు మనకు పారాలి, ఆయన ద్వారా మనం బ్రతుకుతాం. ఆయన పారకపోతే, ఆయన ప్రవహించకపోతే, ఈ తోట దేవుడేసిన తోట, ఇది ప్లాంటెడ్ బై గాడ్. సంఘం కూడా దేవుడు ఏర్పరిచిందే. అపోస్తుల కార్యాలు 20:28 మనం చూస్తాం కదా, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఏదైనా తోట ఆయన మాటతో పోసేసాడేమో, లేదా చేత్తో వేసాడేమో, కానీ ఇక్కడ అపోస్తుల కార్యాలు 20:28 వచ్చేటప్పటికి స్వరక్తము చేతి ఈ తోటను తయారు చేసి, కనుక ఈ తోట ఇంకా విలువైంది. దీంట్లో నది పెట్టాడు. ఈ నది ఎన్ని పాయలైంది? 4 అయింది. ఇప్పుడు నేను చెప్తా, ఈ నది 5 పాయలు ఎందుకు కాలేదు, 3 పాయలు ఎందుకు కాలేదు, ఎందుకు 4 అయ్యింది? సరే, ఇప్పుడు నేను ఒక పోలిక చెప్తా, బహుశా తప్పు కాదనుకుంటా, తప్పు అయితే మన్నించు. ఎందుకు ఇది 4 పాయలు అయింది? దేవుడు భక్సింగ్ గారికి ఇచ్చిన సంఘ ప్రత్యక్ష ప్రకారం అపోస్తుల కార్యాలు 2:42, వారు అపోస్తుల బోధ ఎందును, సహవాసమందను, రొట్టె విరుచుటెందును ఎట్లుండాలా? ఏడతెగక ఉండ. ఎన్ని పాయలమ్మా? 4 పాయలు అయినాయి. ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయంలో ఒక నది కలదు, అది ఎన్ని పాయలు ఉంది? 4 పాయలు ఉంది. అది 4 పాయలు ఉంది అని సంఘముకు దేవుడు 4 పాయలని అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట సిద్ధం చేసిన తీరు ఎంత శ్లాఘనీయం. ఇప్పుడు ఈ తోటకు 4 పాయలు లేకుండా 3 పాయలు ఉంటే ఇంకొక పాయ ప్రవహించే వైపు నీళ్లు లేవు కనుక అక్కడ ఎండిపోద్ది. 2 పాయలే ఉన్నాయనుకో, మిగతా దగ్గర నీళ్లు ప్రవహించకపోతే అక్కడ ఎండిపోద్ది. ఒకే పాయ ఉందనుకో, మిగతా దగ్గర ప్రవహించకపోతే అక్కడ ఎండిపోద్ది. ఈ 4 పాయల తోటంతా కవర్ అయ్యేటట్లు యజమాని ఏర్పాటు చేశాడు. అలాగే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42 ప్రకారము మనం కూడా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన తోటగా అపోస్తుల బోధ అవసరమే, ప్రార్థన అవసరమే, రొట్టె విరుచుట అవసరమే, సహవాసం అవసరమే. ఈ 4లో ఏ ఒక్కటి లేకపోయినా, ఏ ఒక్క పాయ లేకపోయినా అక్కడంతా ఏమవుతుంది? ఎండిపోతుంది. ఇక్కడ చాలామంది క్రైస్తవులు ఉన్నారు కదా మందిరానికి వచ్చేవాళ్ళు. మరి మన సంఘం అనే తోటలోన ఈ 4 పాయలు ప్రవహిస్తున్నాయా లేదా ఒకే పాయ ప్రవహిస్తుందా? కొన్ని తోటలో ఒకటే ఉంటుంది, అపోస్తుల బోధ ఒకటే చెప్తూనే ఉంటారు, పాయింట్లు 3 పాయలు మిగతావి ప్రవహించవు. దానికి ఏమొచ్చింది? సిల్ట్ వచ్చింది. సిల్ట్ అంటే ఏమంటారు దాన్ని? పూడికని కాలువ పూడిపోద్ది. పూడికనా? సిల్టేషన్ అంటాం. అంటే నీళ్లు ప్రవహించి కింద నుండి పైకి అంతా పూడికి వచ్చేస్తుంది, కాలువ పైకి వచ్చేస్తుంది. పొలంకి కాలువకి ఏం పెద్ద తేడా ఉండదు. దాన్ని ఏమంటామంటే సిల్టేషన్ అంటాం. పూడిక అంతా పూడిపోద్ది. కొంతమంది ఎలాగుంటారంటే పూడిక లేకపోయినా, అంటే ఇషాకు బావులు తవ్విన దినాల్లో అలాగే కదా, కొన్ని బావులు వారు పూడ్చివేసిరి. అలా కొన్ని వాళ్ళు పూర్తి చేసి ఉంటారు. ప్రార్థన అనేదో, వాక్యం అనేదో, తర్వాత ఏంటి సహవాసం అనేదో, రొట్టె విరుచుట అనేదో, ఏదో ఒక కాలంలో వాళ్ళు పూర్తి చేసిన. ఇంకో మాటలో చెప్పాలంటే కొన్ని కాలువలు ఏమైనాయంటే ఇదేంటి, గుర్రపు డెక్క మొలిసింది. నీళ్ళ కాలువలు పోతా ఉంది అనుకోండి, గుర్రపు డెక్క మొలిసింది కదా అంటే తెలుసుగా. ఏమంటారు మీరు? అదేనా? ఏమ్మా
ఆ గుర్రపు డెక్కనే మొక్కలు మొలుస్తాయి. మొలిసి ఏం చేస్తాయంటే నీళ్లు ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. నీళ్ళు ఇక్కడి నుండి అక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటాయి. అప్పుడు ఏమైపోద్ది, అక్కడ కింద ప్రాంతంలో ఉన్న పొలాలు కానీ తోటలు కానీ నీళ్ళు అందక ఎండిపోవటానికి అవకాశం ఉంది. కొంతమంది విశ్వాసులు కూడా అలాగే ఇది ఏదో ఒకటి మానేస్తున్నారు, మందిరికి వచ్చేది మానేస్తున్నారు, వాక్యం మానేస్తున్నారు, ప్రార్థన మానేస్తున్నారు, అపోస్తలుల బోధ మానేస్తున్నారు, రొట్టె విరుచుట మానేస్తున్నారు. కనుక గుర్రబిడెక్క పెరిగిపోయింది, సాల్ట్ పెరిగిపోయింది, సిల్ట్ పెరిగిపోయింది. కనుక నీరు అందవలసిన దగ్గరికి అందట్లేదు. అక్కడ తోట ఎండిపోతుంది. నీళ్లు లేని తోట ఎలాగుంటుందమ్మా? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 30 వచనం. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 1 verse 30. ఎలాగా? నీరు లేని తోట. ఈ తోటకి నీళ్లు లేకుండా ఎలాగ పెడతారు యజమానుడు? ఒక తోట వేస్తున్నాడంటే ముఖ్యంగా ఏం ఆలోచిస్తారు? నీరు ఆలోచిస్తారు. ఒక ఇల్లు కడుతున్నారంటే ఏం ఆలోచిస్తారు? నీళ్ళు ఆలోచిస్తారు. నీళ్లు ఉన్నాయా లేదా అనేది ఆలోచన లేకుండా ఇల్లు కట్టడానికి పూనుకోడు. అలాగే ఒక తోట వేస్తున్నాడంటే నీళ్లు ఉన్నాయా లేదా అని ఆలోచన లేకుండా పూనుకోడు. నీళ్లు మొదట వచ్చినాయి, తర్వాత ఏమైపోయినాయి? నీళ్లు కనబడలేదు. నీళ్ళు లేని తోట. నీళ్లు లేని తోట అంటే ఈ 4 లేని తోట. ఏ 4? 4 పాయలు నది లేని తోట. అంటే అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 లేని దాన్ని ఏమంటారు? నీరు లేని తోట. అది తోటే కానీ ఏమి లేవు. ఇప్పుడు మనం దేవుని సంఘమే కానీ ఏమి లేవు. ఓహో, మీ దగ్గర అన్నీ ఉన్నాయనుకుంటా, ప్రభుకు స్తోత్రాలు. అపోస్తలుల కాలం 2:42 ఉంటే ప్రభుకు స్తోత్రాలు. లేకపోతే ఇప్పుడు నీరు లేని తోట ఎంతో నష్టంలో ఉంది, ఎండిపోతుంది, ఎడారైపోతుంది. ఎప్పుడైనా ఇలా కావచ్చు. మీకు తెలుసో తెలియదో, భారతదేశంలో పెద్ద ఎడారి రాజస్థాన్లో ఉంది. ఏమంటారు? థార్ డెజర్ట్ అంట. ఈ మధ్యలో శాస్త్రవేత్తలు ఏం కనుక్కున్నారంటే, దాంట్లో కొన్ని లోపల భాగంలో ఉన్న డ్రిల్ చేసిన తర్వాత బయటికి తీస్తే గడ్డి వచ్చిందంట. గడ్డి ఎలాగొచ్చిందా అని అంటే, ఇంతకుముందు గడ్డి ఎక్కడ మొలిచింది? ఇంతకుముందు గడ్డి మొలిచిందంటే అర్థం ఏంటి? సారవంతమైన స్థలం, బాగా వర్షం పడిన స్థలం. అది ఎప్పుడో ఫాసిలైజ్ అయిపోయింది, అంటే ఈ ఇసుకలో కలిసిపోయింది. ఒకప్పుడు థార్ డెజర్ట్ ఏంటి? ఒక మంచి అడవి లాంటిది, అంటే మంచి పచ్చిక కలిగింది. పోను వర్షం లేకుండా ఏమైంది? అది ఎడారైంది. మనం కూడా ఒకప్పుడు చాలా బాగుండి, అబ్బాయి ఎంత పచ్చగా ఉన్నారు, వాళ్ళు పచ్చగా ఉన్నారు. కానీ నీళ్ళు లేకుండా ఏమైపోయింది? ఎండిపోయింది. చూసిన వాళ్ళు ఏమంటారు? మెయింటెనెన్స్ లేదు. మన ఇళ్ళ దగ్గర కొన్ని మొక్కలు ఉన్నాయనుకోండి, ఎండిపోతుంటాయి. అది అలోవెరా కావచ్చు, అంటే బ్రహ్మజముడు కావచ్చు, టెంకాయ చెట్లు కావచ్చు, కొబ్బరి చెట్లు కావచ్చు, క్రోటన్ మొక్కలు కావచ్చు, ఏదైనా ఎండిపోతుంది. మల్లెపూల చెట్లు కావచ్చు, ఏదైనా కానీ ఎండిపోతుంటే పక్కన వాళ్ళు నీళ్ళు పోయట్లేదు. అలాగే ఇప్పుడు సంఘం ఏమైంది? తోట ఏమైంది? తోటే అది, కానీ ఏమవుతుంది? ఎండిపోతుంది. గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఏదేను తోట ఏ జ్ఞాపకం చేస్తుందంటే, మొదట రక్షణ పొంది దేవుని సంఘముగా చేర్చబడే వారిని జ్ఞాపకం చేస్తుంది. ఇంకా రక్షణ పొందకపోతే, ఈ తోటలోకి రాకపోతే నువ్వు బయటే ఉన్నావు. తోటకి బయటికి ఎంత తేడా ఉంటుంది? వాతావరణం, ఉష్ణోగ్రత, అందము, ఆకర్షణ, మంచి అంబియన్స్. తోటలో ఉన్నంత ఆహ్లాదకరమైన వాతావరణం బయట మనం చూడం. ఇంకా నువ్వు ఈ లోకంలోనే ఉన్నావు, ఇంకా బయటే ఉన్నావు. ఆహ్లాదకరంగా లోకం, సమాధానం లేని లోకం, సంతోషం లేని లోకం, నెమ్మది లేని ఈ లోకంలో ఇంకెంతకాలం ఉంచు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. అప్పుడు దేవుడు చేసిన తోట, యెహోవా తోటను చేశాడు, దాంట్లో మనం ప్రవేశిస్తాం. కనుక దేవుని సంఘము ఆయనది. 2వ తోట చూస్తామా? నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 3 verse 15. నెహెమ్యా 3:15. నేను మధ్య భాగం చదువునా. ఇదియుగాక దావీదు పట్టణం నుండి క్రిందికి పో మెట్ల వరకు
రాజు తోట యొద్దనున్న షిలోయము మడుగు యొక్క గోడను అతడు రాజు తోట, కింగ్స్ గార్డెన్. ఈ తోట దగ్గర ఏముంది? ఇక్కడ రాశారు కదా, మడుగు. మడుగంటే నేను మీకు చెప్పాల్సిన పని లేదు. రిజర్వాయర్, నీళ్ళ సమూహం. నీళ్ళు లేకుండా తోట సస్టైన్ కాలేదు. ఒక నది కలదు. ఈ తోట దగ్గర కూడా ఒక నది ఉంది. ఈ తోట రాజు తోట. యేసుక్రీస్తు ప్రభువే మన రాజు. ఈ రాజుని ప్రభువు అతడిని సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. కనుక ఈ రాజు దగ్గర ఏముందంటే నీటి మడుగు ఉంది. ఇది నది మాత్రమే కాదు, ఇది మడుగుగా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని వాక్యము మనకు మడుగు. అందుకే వీళ్ళు ప్రత్యేకించబడినారు. దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు బబులోనులో నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఈ తోటను చూస్తున్నారు, ఈ తోటను అనుభవిస్తున్నారు. ఎవరైతే బబులోనులోనే ఉండిపోయారో ఆ దినాల్లో వాళ్ళు ఈ తోట అనుభవంలోనికి రాలేదు. నెహమ్యాతో పాటు భక్తులు కొంతమంది ఈ రాజు తోటను చూసి అనుభవంలోనికి వచ్చినారు. కనుక రెండవది ఏంటంటే గార్డెన్ ఆఫ్ సెపరేషన్. మొదటిది గార్డెన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ తోట. రెండవది గార్డెన్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకించబడిన తోట. ఈ తోట అనుభవంలో మనం రావాలని కోరబడుతూ ఉన్నాం. మూడవది చూస్తామా? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. నీవు నీరు కట్టిన తోట, వాటర్డ్ గార్డెన్. మీరు కాదు, మొదట నీవుంటే తర్వాత మీరు వస్తుంది. నీవే లేకపోతే మీరు ఎలాగొస్తుంది? ఎవరో నీళ్లు తీసుకొని నువ్వు కట్టుకోవడం కుదరదు. నీ పొలానికి నీళ్లు వస్తున్నాయా? నీ పొలానికి వచ్చే నీళ్లు నువ్వు కట్టుకుంటే ఆయన కూడా కట్టుకుంటారు. ఎవరో పొలానికి పోయే నీళ్ళు నువ్వు కట్టుకున్నావు అనుకో, గొడవలు జరుగుతాయి, ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. కనుక ఈ నీరు నీదే. ఏంటి నీరు? యేసుక్రీస్తు ప్రభు వాక్యం, స్క్రిప్చర్స్. దేవుని వాక్యమే నీరు. ఈ నీళ్ళు లేకపోతే ఏమైపోతాం? ఎండిపోతాం. కనుక దేవుని వాక్యం లేకపోతే ఏమైంటామో మనకు తెలియదు. మన కష్టాల్లో, ఇబ్బందుల్లో, అవమానాల్లో, కృంగుదల్లో, వీటన్నిటిలో దేవుని వాక్యం మనకు నీరుగా నిలిచింది. నీరు కట్టిన తోట ఎప్పుడు ఉబుకుచూనుండేది. అందుకే మొదటి కీర్తనలో చెప్పబడింది అనుకుంటా కదా, యెహోవా ధర్మశాస్త్రము చొప్పున అనుదినము ధ్యానిస్తూ దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరున నాటబడినవాడై ఆకువాడక తన కాలమంద ఫలమిచ్చు. వాక్యాలు కంటతా భలే చెప్తాం. అది జీవితంలో అది విస్మంతన్నా కొద్దిగా ప్రయత్నం చేయలే కదా, ప్రభువా నేను కూడా ఇలాగ ఉండటానికి సహాయం చేయని. దేవుని వాక్యము మనకు జీవితాన్ని మారుస్తుంది. దేవుని వాక్యం ప్రవహిస్తే మన హృదయాలు మెత్తగైతాయి. మన హృదయాలు ఇట్లే గట్టిగా ఉండటానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం ప్రకటించట్లేదు, ప్రవహించట్లేదు. ఆ వాక్యం ప్రవహించినా మనం అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. మనం అంతా ఎలాగుంటామంటే మీరు ఏమనుకోద్దండి, కొంతమంది నన్ను అంటుంటారు, బ్రదర్ మీరు ఎక్కడికి వెళ్తే ఆ జిల్లా పేరు చెప్తారు, వాళ్ళు ఏమనుకోరా అని. చెప్పకపోతేనే వాళ్ళు అనుకుంటారు, బ్రదర్ చెప్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అని చెప్తుంది. కనుక మనం కూడా విశ్వాసాలు ఎలాగుంటామంటే ఆత్మీయంగా ఆదివారం వచ్చినప్పుడు అస్సలు మమ్మల్ని ఎవరనుకుంటే మేమంటే సోమవారం నుండి శనివారం దాకా కాలబెట్టేకి లేదు. అమ్మా ఏంటది బురద, నల్లరాగడి. నీకు ఎక్కడికన్నా పని చేయడానికి వస్తారు, ఎక్కడన్నా పని చేయొచ్చు. పొలంలో అంటే కొండల్లో పోయి పని చేయొచ్చు, ఎర్ర నేలలో చాలా తీవ్రంగా పని చేస్తారు. నాకు తెలుసు కదా, రాయలసీమ ప్రాంతంలోన ఇప్పుడు వర్షం పడతా ఉంటే వెళ్ళి టమోటా నారు వేస్తారు. నేను చాలా తెలియకుండా ఆలోచించేవాడిని, వర్షం పడతా ఉంటే వెళ్ళి టమోటా నారు ఎలాగ వేస్తారు? ఆగిపోయిన తర్వాత వేయచ్చు కదా, రేపు వేయచ్చు, ఎల్లుంటే వేయచ్చు కదా అని నేను అంటే వాళ్ళని. వర్షం పడేటప్పుడే వేయాలరా దీన్ని, అప్పుడే ఇది నాటుకుంటుంది. అది ఎర్ర నేలలు, అదే రాగటి నీళ్ళు వేయటానికి కుదరదు. వర్షం ఎంత పడుతుంటే ఎర్ర నేలలకు అంత ఊరట. మరి ఎర్ర నేల, నల్ల నేల
చెప్పరేంటమ్మా? బయటికి ఎర్రగా ఉన్న నల్ల నేల మాదిరి ఉంటాము, బయటికి నల్లగా ఉన్న ఎర్ర నేల మాదిరి ఉండొచ్చు. నేలను బట్టి తోట వస్తుంది. నేల బాగాలేకపోతుంది, సౌడు నేల అంటాం కదా, అక్కడ ఏ మొక్కలు పనికిరావు. అంటే లైమ్ స్టోన్ ఎక్కువ ఉంటుంది, సున్నప్రాయ ఎక్కువ ఉంటుంది, ఏది వేసినా వెంటనే కాల్చేస్తుంది, అది పైకి రాదు. అలాంటి పొలాలు కలిగిన విశ్వాసులు ఉంటే, అంటే హృదయాలు కలిగిన వాళ్ళు ఉంటే అక్కడ తోట రాలేదు. ఇది నీరు కట్టిన తోట. అంటే ఏ చెట్టుకి ఎంత నీరు అవసరం. పెద్ద చెట్లు ఉంటాయి, ఎక్కువ నీరు కావాలి. చిన్న చెట్లు ఉంటాయి, తక్కువ నీరు కావాలి. అందుకే కొంతమంది మీరు ఆత్మీయులు చాలా పెద్దవాళ్ళు ఉంటారు, ఎంత వాక్యం చెప్పినా ఏమంత అనిపించదు. కొంతమంది సామాన్యుల వాళ్ళు ఉంటారు, కొన్ని పాయింట్లు చెప్తేనే అబ్బా ఈరోజుకి ఎక్కువ అయిపోయింది. నాకు కూడా కొంతమంది చెప్తుంటారు బయటకు వస్తే, బ్రదర్ 5 పాయింట్లే చెప్పండి బ్రదర్, మీరు ఎక్కువ చెప్పేస్తారు, ఒక్కోదానికి ఇంకొక 5, ఇంకోదానికి 5, ఇంకోదానికి 5 చెప్తే బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పినారో ఎగిరిపోయింది. నేనంటే ఎగిరిపోయే వాళ్ళకి అలాగే ఎగిరిపోతుంది, ఉండేవాళ్ళకన్నా ఎలాగ ఉంటుంది కదా. మరి కొంత అవగాహన వస్తుంది కదా వాక్యం మీద. మనకి అవగాహన రాకుండా వెంటనే మనం మూసేయడానికి కుదరదు. చెట్టుకు తగినంత గాలి అని ఎలాగంటాము, చెట్టుకు తగినంత నీరు కూడా దేవుడు మన కొరకై సిద్ధపరుస్తాడు. దౌ షాల్ట్ బి ఎ వాటర్డ్ గార్డెన్. నీవు నీరు కట్టిన తోట వలె ఉంచావు అంటే ఎండిపోవు, అంటే ఫలిస్తావు, అంటే దేవుడి కొరకై వర్ధిల్లి విస్తరించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్ని తోటలు చూసామ్మా? ఎన్ని చూసాము? 3. మొదటిదేంటి? ఈడెన్ గార్డెన్, ఏదేను తోట. స్పీక్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ గురించి మాట్లాడుతుంది. ఆ తోట వేసినప్పుడు భూమి మీద పాపమే లేదు. పాపం అంటేనే భూమికి తెలియదు. భూమి అప్పటిదాకా శపించబడలేదు, భూమి ఆశీర్వదించబడింది. అప్పటిదాకా భూమిలో ఏమి లేవు, ముళ్ళ తొప్పలు లేవు. మనం తోట వేస్తే సగము న్యాచురల్ ముళ్ళ తొప్పలనే పెట్టింటాం. రేగి చెట్లు, కంప చెట్లు అన్నీ అల్లేసింటాం సగం అవే. అప్పుడు తోట వేసినప్పుడు ఇట్లాంటివన్నీ ఏం లేవు. అన్ని 3వ అధ్యాయంలో వచ్చే పాపాన్ని బట్టి. 2వ అధ్యాయంలో తోట పాపము లేని తోట, గార్డెన్ దట్ హ్యాస్ నో సిన్. ఇప్పుడు రాజు తోట, అక్కడ మడుగు మనకు కనిపిస్తుంది. లైఫ్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకమైన జీవితం. 3వది ఇక్కడ మనం గమనిస్తున్నాం, వాటర్డ్ గార్డెన్, స్పీక్స్ ఆఫ్ స్క్రిప్చర్స్. దేవుని వాక్యాన్ని ఇది మనకు జ్ఞాపకం చేస్తుంది. 4 చూసి ముగిస్తామా? జాన్ చాప్టర్ 18 verse 1. యోహాను 18:1. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా, అక్కడ ఒక తోట. ఏ తోట ఇది? గెత్సేమనే తోట. వెరీ గుడ్. అక్కడ తోట, గెత్సేమనే తోట. ప్రార్థన చేయడానికి యేసుప్రభువు ఆయన శిష్యులతో పాటు అప్పప్పుడు వెళ్ళేవాడు కనుక గెత్సేమనే తోట ఏం జ్ఞాపకం చేస్తుందంటే లైఫ్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థనను జ్ఞాపకం చేస్తుంది. మన జీవితంలో ప్రార్థన ఎక్కువ మాట్లాడతాం, తక్కువ చేస్తాం కానీ కొన్నిసార్లు జవాబు రాదు. ఎందుకు రాదు? బతుకు బాగలేదేమో. ఏ నోటితో ప్రార్థన చేస్తామో ఆ నోటితోనే దూషిస్తాం, ఆ నోటితోనే అదేంటి మంచినీళ్ళు వస్తాయి, ఆ నోటితోనే ఉప్పు నీళ్ళు కూడా వస్తుంటాయి, ఆ నోటితోనే చక్కగా మాట్లాడతాము, ఆ నోటితోనే కాని మాటలు పలకటానికి ప్రయత్నం చేస్తాం. ఆశీర్వాద వచనము, శాప వచనము ఒకే ఊట్లో నుండి ఎలాగొస్తాయి? బయట రావట్లేదు, మనకు వస్తున్నాయి. బయట ప్రకృతిలో అలాగ జరగదు. మంచినీళ్ళు ఊట అంటే మంచినీళ్ళే వస్తాయి, మంచినీళ్ళు బావంటే మంచినీళ్ళే వస్తాయి, ఉప్పు నీళ్ళు బావంటే ఉప్పు నీరు వస్తాయి. మరి సంఘంలో అలా కాదు. ఎప్పుడు ఆదివారం మంచినీళ్ళు బావి, సోమవారం నుండి శనివారం దాకా కలిపినారు బోర్ వాటర్ కూడా దాంట్లోకి. కొంతమంది అడుగుతుంటాను నేను, బ్రదర్ మీకు మున్సిపాలిటీ వాటర్ వస్తాయంటే మంచి కృష్ణానది నీళ్ళు మంచిగా వస్తాయి బ్రదర్, అన్నిటికీ అవే వాడతారంటే లేదు బ్రదర్, తాగటానికి మాత్రం వేడి చేసుకొని ఫిల్టర్లు వేసుకొని ఆర్ఓలు వేసుకొని తాగుతాం. మిగతాది ఎట్లంటే బోర్ ఉంది బ్రదర్, మంచినీళ్ళు పడే లేదు బ్రదర్, ఉప్పు నీళ్ళు. మరి ఏం చేస్తాం? కలుపుతాం బ్రదర్. అవి ఇవి కలపటానికి అలవాటైనారు విశ్వాసులు. లోకము పరిశుద్ధత కలుపుతున్నారు, యేసు ప్రభుని సాతాన్ని కలుపుతున్నారు, పాపాన్ని
ఈ దేవుని యొక్క వాక్యాన్ని కలుపుతున్నారు, అన్నీ కలుపుకొని తినాలని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ప్రార్థన అలా కుదరదు. యేసు ప్రభు వారు ప్రార్థన చేయటానికి గెత్సేమనే తోటలోనికి వెళ్ళినప్పుడు తన చిత్తాన్ని వదిలి దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేసినాడు. నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. నా చిత్తము కాదు, మీ చిత్తమే. కనుక నేను ఈ మాటలు చెప్తే మీరు అనొచ్చు, బ్రదర్స్ ఆ కొన్ని విషయాలు చాలా రోజులుగా ప్రార్థన చేస్తున్నాం కానీ జవాబు రాలేదు అయినా విసిగిపోకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఎంతకాలమని చేయమంటారు బ్రదర్? జవాబు వచ్చేదాకా. ఎప్పుడు వస్తుంది బ్రదర్? ప్రభు సమయంలో వస్తుంది. ప్రభు ఎప్పుడు అన్యాయం చేయడు. గాడ్ వుడ్ నెవర్ బి టూ లేట్. దేవుడు ఎప్పుడు ఆలస్యంగా రాడు. గాడ్ విల్ నెవర్ గో ఎహెడ్. ముందుగా ఎప్పుడు వెళ్ళాడు. మనం వాచ్లు పెట్టండి, ఇది వాచ్ పెట్టినారు అనుకో, ముందు పెట్టారా కరెక్ట్ పెట్టారా? ఎవరైనా కానీ ఏం చేస్తారు? ముందు పెట్టుకుంటారు. మనం ఇంట్లో అడిగితే ఎందుకు ముందు పెట్టారు? అయ్యో బ్రదర్ ముందు పెడితే కానీ పిల్లలు రెడీ గారు స్కూల్కి వెళ్ళటానికి కనుక 10 నిమిషాల ముందు. వాళ్ళకి కూడా ముందే తెలుసు. మమ్మీ అంటది రే టైం అయిందంటే మా 10 నిమిషాలు ముందు పెట్టినావులే అమ్మా. ముందు పెట్టడం వల్ల ఏం లాభం ఉంది? ప్రభు ఎక్కడ మనకింటే ముందు పోడు, అలాగని మన తర్వాత ఎప్పుడో పోదాంలే అని అనుకోడు. అటెండ్స్ రైట్ టైం. సరైన సమయంలో ఆయన మన దగ్గరికి వస్తాడు. గాడ్ ఈజ్ నెవర్ టూ లేట్. ప్రభు ఎప్పుడు ఆలస్యంగా రాడు. మనం అనుకుంటాం అంతే, అయ్యో ఇప్పుడు చేసింటే ఎంత బాగుండా, ఇలాగ జరిగింటే ఎంత బాగుండా. దేవుడు చేస్తాం అనుకున్నాం కానీ చేయలేదు ఏంటి? దేవుడు మన పద్ధతిలో చెయ్యడు. అవర్ వేస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద వేస్ ఆఫ్ గాడ్. అవర్ విల్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ విల్. అవర్ వర్క్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్స్ వర్క్స్. మన పని దేవుని పని వేరే, మన చిత్తం దేవుని చిత్తం వేరే, మన మార్గాలు దేవుని మార్గాలు వేరే. కొంతమంది అనుకుంటారు బ్రదర్ యేసుప్రభుని నమ్మాను, అస్సలు అనుకున్నట్లే జరగట్లేదు బ్రదర్. అనుకున్నట్లు జరిగితే జీవితం ఎందుకైతుంది? ఒకసారి చెప్పనా? నువ్వు అనుకున్నట్లు జరిగితే జీవితం ఎందుకైతుంది? నువ్వు అనుకున్నట్లు జరగదు, అందుకనే జీవితం ఇది. అయ్యో ఇట్లా అనుకున్నాను అట్లా అయిపోయిందే, అట్లా అయిపోతుంది, అందుకనే దాని జీవితము అని అంటారు. ఇది జరుగుతుంది అనుకున్నాను, అది జరిగింది. ఇలాగ ప్రార్థన చేసాను, అలాగే జరిగింది. వాగ్దానం దేవుని మాట దేవునికి ఎత్తిపట్టినప్పుడు ఆయన అబద్ధం ఆడ నేరం దేవుడు. ఆయన ఎప్పుడు తప్పు చేయడు, ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు. దిస్ గార్డెన్ ఆఫ్ సప్లికేషన్. ప్రార్థన తోట. మనకు అన్ని తోటలు ఉంటాయి కానీ ఈ తోట ఉండదు. ఏ తోట? ప్రార్థన తోట దగ్గరికి వస్తే అంత ఎండిపోయింది. ఏంటమ్మా అంత ఎండిపోయింది అంటే ప్రార్థన చేయట్లే. ఏంటి బ్రదర్ అంత ఎండిపోయింది అంటే ప్రార్థన చేయట్లేదు. మిగతా రక్షణ తోట బాగుంది, పచ్చగా ఉంది, 4 పాయలై పారుతుంది నది. రెండోది ఏంటి? రాజు తోట ప్రత్యేకమైన జీవితం, ఇది కూడా బాగానే ఉంది, మడుగుంది అక్కడ. మూడోది ఏంటి? వాటర్డ్ గార్డెన్, దేవుని వాక్యం. చాలా అధ్యాయులు చదువుతున్నారు, కడత పెడుతున్నారు, స్మార్ట్ ఫోన్లో ఉంది, ఇంగ్లీష్ చదువుతుంది, తెలుగు చదువుతున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. 4వ తోట దగ్గరికి వచ్చేటప్పటికి ఎండిపోయింది. ఏంటమ్మా ఈ తోట? ఏంటి బ్రదర్ ఈ తోట? ఇది బ్రదర్ ప్రార్థన తోటలండి. టైం లేదండి. మనకు అన్నిటికీ టైం ఉంటుంది, ముఖ్యంగా మొబైల్ చూడటానికి ఎంత టైం ఉంటుందో, కానీ ప్రార్థన చేయటానికి అస్సలు టైం దొరకదు అనేవాళ్ళు చాలామంది. ఇఫ్ యూ హ్యావ్ నో టైం ఫర్ ప్రేయర్, యూ హ్యావ్ నో టైం ఫర్ ప్రీచింగ్. ఒకసారి చెప్పనా? ఇఫ్ యూ హ్యావ్ నో టైం ఫర్ ప్రేయర్, యూ హ్యావ్ నో టైం ఫర్ ప్రీచింగ్. నీకు ప్రార్థన చేయటానికి సమయం లేకపోతే బోధ చేయటానికి టైమే లేదు. మరి చేస్తున్నాను కదా బ్రదర్ అంటే నువ్వు చేసుకుంటున్నావు అంతే, అది వేరే విషయం. ప్రార్థనను బట్టి చేసే బోధ కాదు అది. ఇఫ్ యూ హ్యావ్ నో టైం ఫర్ ప్రేయర్, యూ హ్యావ్ నో టైం ఫర్ ఎనీథింగ్. నీకు ప్రార్థన చేయటానికే సమయం లేకపోతే నీకు ఏ దైవిక పరిచయం చేయటానికే సమయం లేదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని పరిచయం చేసేవారులారా, చేతులు జోడించి మీకు మనవి చేసేది ఏంటంటే డిసిప్లిన్, క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యం. శిష్యుడు అంటే అర్థం ఏంటి? డిసైపుల్ అంటే క్రమశిక్షణ కలిగిన వాడు. ఎవరు క్రమశిక్షణలోనికి వస్తారో వారే శిష్యులు అవుతారు. క్రమశిక్షణలోనికి రాని వాళ్ళు శిష్యులు కాదు. వాళ్ళు ఎవరు మరి? గొప్ప జనసమూహం. వాళ్ళు ఎవరు మరి? జనసమూహం. వాళ్ళు ఎవరు మరి? రొట్టెలు చేపలు తినడానికి వచ్చిన వాళ్ళు. మరి ఎవరు శిష్యులు? 12 మంది ప్రభు పాదాల దగ్గర కూర్చోటానికి ఇష్టపడేవారు. ఇది చాలా తగ్గించేశారు. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునేదాకా. మీరు పెళ్ళప్పుడు ఏమైనా వాగ్దానం చేశారు చెప్పండి? పెళ్లి చేసుకునేటప్పుడు ఏమైనా ప్రమాణం చేశారు? నా దినాన్ని మోకాళ్ళతోనా
బైబిల్తోనా కుటుంబ ప్రార్థనతోనా ఆరంభించి కుటుంబ ప్రార్థనతోనా ముగించుదునని ప్రమాణము నేను చేయని వాడు చెప్తున్నాడు, చేసిన వాళ్ళు చెప్పడానికి ఏంటి? ఇలాగ చేశారుగా, ఇప్పుడు మార్చి చేస్తారా? ఎందుకంటే అది ఎలాగో చేయట్లేదు కదా. నా దినమును మొబైల్ ఫోన్తో ఆరంభించి మోకాళ్ళ మీద మొబైల్ ఫోన్తోనే దినాన్ని ముగించుదునని ప్రమాణం చేయించున్నాను. అలాగ సిగ్గు అనిపించట్లే? చెప్పరేంటమ్మా? నేను నిజంగా గుండెల్లో దూసుకుపోయే ప్రశ్న ఒకటి అడగనా? మేము మారితే కదా అంటారా? రోజు నువ్వు బైబిల్తో గడిపే సమయం కంటే నీ మొబైల్ ఫోన్తో గడిపే సమయం ఎక్కువ తక్కువ? నీవు మొబైల్ ఫోన్తో వేరే విషయాల్లో అంటే వాక్యానికి సంబంధించి లేదా యూట్యూబ్లో మెసేజ్ లైవ్ వినటానికి దానికి సంబంధించి కాకుండా వేరే నీకు తెలుసు కదా చెత్త, అది ఎవరు చెప్పాల్సిన పని లేదు, నీ చెత్త నీకే తెలుసు, నీకే అర్థమవుతుంటుంది. నేను ఇదంతా వేస్ట్ చెత్త, ఊరికి అది ఇది ఏదేదో చూసిన తర్వాత అబ్బా రేపటి నుండి మా అనుకోవాలి, నాలాంటి సేవకుడు ఇలాగ చేస్తే ఎలా, నాలాంటి విశ్వాసం ఇలాగ చేస్తే ఎలా, నాలాంటి బోధకుడు ఇలాగ చేస్తే ఎలా, రేపటి నుండి ఇంకేం లేదనుకుంటాడు. వెంటనే కాలం అవుతుంది. ఇది ఒక్కటేలే. ఇలాగ వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచి ఎండిపోయిన తోట, అదొకసారి మంచి తోటే, ఒకసారి ప్రార్థన అంటే మోకాళ్ళ మీదకి వచ్చిన తోటే, ఇప్పుడు ప్రార్థన అంటే మోకాళ్ళకి రావట్లేదు. ఒకసారి ప్రార్థన అంటే గంటలు చేసిన తోటే, ప్రార్థన కొరకు సవాలు విసిరిన తోటే, ఇప్పుడు ప్రార్థన చేస్తామంటే తప్పించుకొని పోయే తోట. ఒకసారి ప్రార్థన కూడికంటే ప్రజలు తండోపదండాలకు వచ్చేవాళ్ళు, ఇప్పుడు మొబైల్ ఫోన్లు అంటే ఆట. మీరు ఊహించండి. నేను ఈ మాట చెప్తే మీరు అంటారు కదా, అవును కదా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి కదా అందుకే అటెండ్ అవుతున్నామని. మొబైల్ ఫోన్ లేకున్నప్పుడు ఎలాగ బతికారు మరి? చెప్పరేంటి? ఇప్పుడు మీరు కింద కూర్చొని మాట్లాడతారు, స్టేజ్ మీద కూర్చొని మాట్లాడతారు, పైకి వెళ్ళి మాట్లాడతారు మొబైల్ ఫోన్తోనా? మొబైల్ ఫోన్ లేకుండా ల్యాండ్ ఫోన్ ఉన్న దినాల్లో ఇలా ఇంతకంటే పరిచయం చేశారా లేదా? మీటింగులు జరిగాయా లేదా? ఆత్మీయంగా జరిగిందా లేదా? దైవ కార్యాలు జరిగినాయా లేదా? దేవుని హస్తం చూచినారా లేదా? ఏ ఒక్కరైనా చేరిన వారు వినేవాళ్ళు మేము ఇంతకు ముందు ఇలాంటి దైవ కార్యాలు చూడలేదని చెప్పగలరు? ఖచ్చితంగా మనం చెప్పగలము ఇప్పుడు అలాంటి కార్యాలు చూడట్లేదని. ఎందుకంటే ఆ తోట ఎండిపోయింది. గెత్సేమనే తోట లేదు. యేసును ఆయన శిష్యులను ఆ తోటకు వెళ్ళొచ్చుండరి. ఏమైంది? ఇంకెవరు చెప్పాల్సిన పని లేదు. భార్య చెప్పాల్సిన పని లేదు, భర్త చెప్పాల్సిన పని లేదు, సేవకుడు బోధకుడు ఎవరో చెప్పాల్సిన పని లేదు. నీ మనస్సాక్షే, నువ్వు రక్షించబడ్డావు కదా, నీ మనస్సాక్షి నీకే ఉత్తరం ఇవ్వాల. ఎలాగున్నాను, ఇది ఏం చూస్తున్నాను, ఇది ఎంత టైం వేస్ట్, దీనివల్ల ఎంత నిరుపయోగం, ఏది అవసరం అదే చూసుకోవడం, ఏది మాట్లాడుకోవడం అదే మాట్లాడుకోవడం, మిగతా సమయం అంతా సెల్ ఫోన్ ఆఫ్ చేయొచ్చు, తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడచ్చు, లేకపోతే దాంతోనే అంతా గడిచిపోయినాం. బ్రదర్ సెల్ ఫోన్ చూడడం తప్పేంటండి? తప్పేమీ లేదండి. కానీ తప్పులేనివన్నీ పరిశుద్ధమైనవి కాదు. ఒకసారి చెప్పనా? తప్పులేనివన్నీ పరిశుద్ధమైనవి కాదు. తప్పులేనివన్నీ ఆచరించలేము. తప్పులేనివన్నీ పాపాలు కాదు. కానీ తప్పులేంది మన సమయాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అందుకని ఎండిపోయా. నోట్లో నుండి బయటికి వాక్యం రావట్లేదు, ప్రార్థన చేసిన జీవం లేదు, సువార్తకి వెళ్ళినా జీవం లేదు, ఎక్కడ మాట్లాడుతున్నా జీవం లేదు. ఎంత విషాదకరమైంది. ఎన్ని వ్యర్థం చేస్తున్నారు, ఎన్ని వ్యర్థాలు చేసినా సరే ఎవరిని ఒక మాట గద్దించడానికి లేదు. ఎవరినైనా గద్దిస్తే నన్ను గురించి చెప్పాడు, ఎవరు చెప్పారో ఆయనకి అని అనుకుంటా. మీకు ఒక విషయం చెప్పనా అంటే అప్పుడు భక్సింగాల దినాల్లో ఇప్పుడెవరు నేను చెప్పడానికి ఏం ధైర్యం చేయలేను అనుకో. చెప్పినా కూడా ప్రజలు ఇనే స్థితిలో లేరు. ప్రతిదానికి కౌంటర్ నేర్చుకున్నారు. నీ జీవితంలో కౌంటర్ వేసేది నేర్చుకున్నంత దాకా నువ్వు ఆత్మీయంగా వృద్ధి పొందలేవు. ఎప్పుడైతే జీవితంలో ఎస్ లార్డ్, అవును ప్రభువా, చిత్తం ప్రభువా అనేది వస్తుందో అప్పుడే వృద్ధి పొందడానికి అవకాశం. భక్సింగ్ గారు ఒకసారి రాయలసీమ ప్రాంతంలో సువార్త దండయాత్ర కొరకు వచ్చిన అప్పుడు ఇంత విస్తారమైన భోజన పానాల్లో అరుదుగా దొరికేవి. ఒక చెట్టు కింద ఊరికి వెళ్ళబట్ట ఒక చెట్టు కింద మంచి భోజనం తీసుకొని వచ్చి సువార్త దండయాత్రకు వచ్చిన వాళ్ళకి వడ్డించినారు. తిన్నారు. తినిన తర్వాత వాళ్ళు ఇస్తరాకులు ఏమంటారు వీరు, ఇస్తులు తీసుకొని వెళ్తున్నారు. ఆయన అవి కూడా సునిశ్చితంగా పసిగట్టేవాడు.
ఎవరో ఒక బ్రదర్, నాలాంటి బ్రదర్ తీసుకొని మడుచుకొని పోతే నేను రా అని పిలిచినాడంట. వచ్చినాడు. తిన్నావా అంతా అన్నాడు. హ్యావ్ యూ ఈటెన్ ఎవ్రీథింగ్? ఎస్ బ్రదర్ అని అన్నాడంట. హ్యావ్ యూ లెఫ్ట్ ఎనీథింగ్ దేర్? ఏదైనా వదిలేసినావా ఇస్తరాకులు అంటే? ఏం లేదు బ్రదర్ అని. తెలిసి చూపించు అన్నాడు. చూపించినాడు. అనుమానం వస్తుంది కదా, మాకు తెలుసు కదా ఎట్లాంటి వాళ్ళు ఏం చేస్తారనేది. మా అలాంటి వాళ్ళకి తెలిస్తే ఆయనకి తెలియదు ఏంటండి? తెలిసి చూపిస్తే సగం కూర ఉందంట. ఇటు వై ఆర్ వేస్టింగ్? ఎందుకు వ్యర్థం చేస్తున్నా? ఇది నీ శరీరానికి ఏమైనా నష్టమా అంటే ఏమైనా దురద వస్తుందా, జల వస్తుందా, వాపు వస్తుందా, అలర్జీనా, ఏమైనా నీ శరీరానికి ఇది పడతా? లేదు బ్రదర్ పడుతుంది. మరి ఎందుకు పడేస్తున్నావు? ఎక్కువైంది బ్రదర్. ఎందుకు ఎక్కువ వేసుకున్నావు? ఇప్పుడు మనమైతే ఏమంటే ఎవరు నువ్వు అడగటానికి? నీ చూసుకో. ఇప్పుడు భగత్ సింగ్ గారు ఏం చెప్పారు తెలుసా? గో బ్యాక్, ఈట్ ఆల్ దిస్ కర్రీ, కమ్, ఐ విల్ బి వెయిటింగ్ హియర్ అట్ ద డస్ట్బిన్. డస్ట్బిన్ దగ్గరే నేను ఎదురు చూస్తుంటాను. మొత్తానికి ఆ బ్రదరు ఆ ఆకులో ఉంచుకున్నది ఏంటంటే గుత్తి వంకాయ. మీరు అదే అంటారా? గుత్తి వంకాయ అంటారు. వెరీ స్పెషల్ డిష్, స్పెషల్ ఇన్ రాయలసీమ. ఒకసారి తయారు చేస్తే నోరు ఉడుతుంది. ఒక్క చిన్నదానికి కూడా ప్రజలు అలా స్పందించేవారు. వెళ్ళాడు, తిన్నాడు, వచ్చినాడు, మళ్ళీ భగత్ సింగ్ గారు చూసినాడు. నవ్ షో యువర్ వెసల్, ఇప్పుడు నీ చూపి, నీ ఆకు చూపించాడు, చూపించినాడు. ఓకే, నవ్ యూ కెన్ త్రో ఇట్. ఇప్పుడు వెళ్ళి పడే. ఆ దినాలు ఏమైపోయినా ఇప్పుడు ఎవరికి ఏం చెప్పడానికి లేదు. చెప్పినా నీ సంగతి నువ్వు చూసుకో, నా దాకెందుకు? దేవుని జనం ఎంత పాడైపోయారు. గెత్సేమనే తోట ఏమైపోయింది? ఎండిపోయింది. మనం ప్రభువా గెత్సేమనే తోట, ప్రార్థనా తోట, ఒలీవల తోట, నీరు కట్టిన తోటగా ఉంచు. జీవజల నదేని యేసు ప్రవహించు. ఈ నది ఎక్కడ పారును అక్కడ సమస్తము బ్రతుకును. ఆ నది 4 పాయలుగా వచ్చునుగాక. ఎవరికైనా ధైర్యం ఉంది? నేను స్మార్ట్ ఫోన్ అవసరమైన దానికే వాడతాను, అనవసరమైన దానికి వాడను. నా సమయం వ్యర్థంగా వెచ్చించుకోను. ఇది ఎవరు ఏం చెప్పాల్సిన పని లేదు. నువ్వు ఇది చూడు, ఇది చూడొద్దు, ఇంతసేపు వాడు, అంతసేపు వాడు, ఎవరు చెప్పాల్సిన పనిలే. 12 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చిన తర్వాత రక్షించబడి ఉంటే మనం సాక్షి పనిచేస్తాం. ప్రార్థనకు ఆ శక్తి ఉంది. ఎందుకు మనం శక్తిహీనులుగా ఉన్నాం? తోట ఎండిపోయింది, ప్రార్థన లేదు, చేతులు ఎత్తడానికి పైకి రావట్లేదు. ఒక్కో స్టైల్లో ప్రార్థన చేస్తారు. మీరు చూసింటారు కదా మన సహవాసంలో. ఒక్కో స్టైల్. అసలు బైబిల్లో లేదు ఆ స్టైల్, తెలుసా? నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత కుర్రోళ్ళు ఏంటి ఇంత కొత్త స్టైల్లో ఫార్మేట్ చేయడం ఏంటి? దినవృత్తాంతాల 1వ గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పబడింది, రాజైన దావీదు యెహోవా సన్నిధిలో ఏం చేశాడు? కూర్చుండి. కూర్చోవడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎవరైనా మీరు మా ఇంటికి వచ్చారు, నాకేం ఇల్లు లేదు చెప్తున్నా, వచ్చాను, కూర్చోండి అక్క, కూర్చోండి బ్రదర్ అని అన్నా. లేదు బ్రదర్, వెళ్ళాలి బ్రదర్ అని మొత్తానికి మీరు వెళ్తూ ఉన్నారు. అంటే మీరు ఎందుకు కూర్చోలేదు? మీకు తొందర ఉంది, విశ్రాంతి తీసుకోవటానికి టైం లేదు, మీకు వేరే పనులు ఉన్నాయి, అందుకే మీరు కూర్చోవట్లేదు. వచ్చిన వెంటనే కూర్చోండి అక్క వెంటనే మీరు కూర్చున్నారని, కూర్చొని బ్రదర్ అంటే కూర్చున్నారనుకో, అర్థం ఏంటి? మీకు టైం ఉంది, మీరు కూర్చొని కొద్దిసేపు మాట్లాడగలరు. వీళ్ళతో కూర్చుంటే మనకు మేలని మీకు అనిపిస్తుంది. కనుక మీరు వెంటనే చేయాల్సిన పని ఇంకేమీ లేదు. అక్కడ ఏం రాయబడిందంటే సేవకుడైన దావీదని రాయలేదు, గొర్రెల కాపరైన దావీదని రాయలేదు, ఇశ్రాయేలు మొదల గాయకుడైన దావీదని రాయలేదు. ఏం రాశారు క్యాప్షన్ అంటే రాజైన దావీదు యెహోవా సన్నిధిలో కూర్చుని వెంటనే ఆయనకి పెళ్ళుబుకు వచ్చింది. గొర్రెల దొడ్లో ఉన్న నేను రాజుగా కావడం ఏంటి? ఇంతగా హెచ్చించడానికి నీకు ఇది స్వల్ప విషయమే. నేను సామాన్యమైన కుటుంబం నుండి వచ్చా. అలాగ మాట్లాడుతుంటే దేవుని హృదయం కదిలిపోయింది. కూర్చుంటే కదా మనకి కూర్చోటానికి టైం లేదు. భార్యతో కూర్చునే టైం లేదు, భర్తతో కూర్చునే టైం లేదు, పిల్లలతో కూర్చునే టైం లేదు, విశ్వాసాలతో కూర్చునే టైం లేదు, వీళ్ళతోనే కూర్చునే టైం లేకపోతే ఇంకా దేవునితో కూర్చోటానికి టైం ఎక్కడుంది వాళ్ళకి? వీళ్ళతోనే కూర్చోటానికి టైం లేని వాళ్ళు దేవునితో కూర్చుంటారని ఎలాగ అనుకుంటాం మనము? కూర్చుండే వాళ్ళు నిలబడగలరు. దోస్ హూ కెనాట్ సిట్ కెనాట్ స్టాండ్. దావీదు కూర్చున్నాడు కనుక లేచి నిలబడినాడు. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసేను. నెహెమ్యా 1వ అధ్యాయంలో మనం చూస్తే నెహెమ్యా వార్త విన్న తర్వాత కూర్చుండి
ఏడ్చి నెహమ్యా కూర్చోగలిగినాడు కనుక ఈ కుడ్ స్టాండ్ బిఫోర్ ద కింగ్, రాజు దగ్గర నిలబడగలిగాడు. మనం కూర్చోలేకపోతున్నాం. కొత్త నిబంధనలు మరీ వస్తే మరీ ఏం చేసింది? యేసు పాదముల యొద్ద కూర్చు. మనకు కూర్చునే టైం లేదు. మనకి టైం లేకపోతే మనం ఎలాగ నిలబడతాము? ఇఫ్ వీ హ్యావ్ నో టైమ్ టు సిట్, వీ హ్యావ్ నో టైమ్ టు స్టాండ్. కూర్చోవటానికి టైం లేకపోతే నిలబెట్టడానికి టైం లేదు. ఈ రెండు లేవు కనుక ప్రార్థన చేయటానికి శక్తి లేదు. ప్రార్థన చేయటానికి లేదు కనుక తోట ఎండిపోయింది. వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలు ఎండిపోయాయి. ఓసారి పచ్చగా విరబోసింది. ఎంతో మంది వచ్చి కూర్చున్నారు దాని కింద. నీటి చాలా బాగుంది. ఆదికాండం 18వ అధ్యాయం అబ్రాహాం దగ్గరకు 3 వ్యక్తులు వచ్చినారు. అబ్రాహాం ఏమన్నాడు? ఈ చెట్టు కింద నీడన విశ్రాంతి తీసుకునండి, అలసట తీర్చుకునండి. ఇప్పుడు ఆ చెట్టు ఏమైపోయింది? ఎండిపోయి. మనుషులు అలసటతో వస్తున్నారు, అలసటతో మాట్లాడుతున్నారు, అలసటతోనే వెళ్ళిపోతున్నారు. అలసట తీరట్లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయం యేసు సుకార్ అన్న గ్రామంలోనికి వచ్చి అలసి ఉన్న రీతిగా బావి వద్ద యేసును కూర్చోబెట్టి, ప్రభువా మా ఇంటికి వచ్చి కూర్చో. 3 వ్యక్తులు వచ్చినారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ప్రభువా మా దగ్గర కూర్చో. అలాంటి సంఘాలు లేవా? అలాంటి విశ్వాసం లేరా? అలాంటి సేవకులు లేరా? అలాంటి బోధకులు లేరా? నిలబడిన యేసుని నిలబెట్టే పంపిస్తున్నారా? వచ్చిన 3 వ్యక్తులను అలాగే పంపిస్తున్నారా? లోతు అలాగే పంపించినాడు. విషాదకర తీర్మానం ఏంటి? క్రైస్తవ జనమా, ఎంతకాలం ఇలాగుంటాం? ఎంతకాలం తోట ఎండిపోయినందుగా ఉంటాం? ఎంతకాలం ఇలాగే జీవితాన్ని కొనసాగిస్తాం? రక్తం కార్చి సంపాదించిన దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇయ్యడా?